హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వివన్ స్టోరీస్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వచ్చేసిందండి ఫైనల్లీ డే 2 ఇన్ ఫుకెట్ వీడియో. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా జర్నీ టు థాయిలాండ్ ఇంకా డే 1 ఇన్ ఫుకెట్ ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి మా ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డే 1 ఫుకెట్లో మేము ఏమేమి చేసాము, ఇంకా మా జర్నీ థాయిలాండ్కి ఎలా జరిగింది, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ వీడియోలో పెట్టానండి, చెక్అవుట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో డే 2 ఫుకెట్లో మేము ఫీఫీ ఐలాండ్కి వెళ్ళామండి. వెన్యూకి రీచ్ అయిపోయాము. షేర్డ్ క్యాబ్ వచ్చింది. సో 9:30 అట్లా స్టార్ట్ అయిపోయాము. ఇంకా 10:45కి రీచ్ అయ్యాము ఇక్కడికి. ఈ ట్రిప్లో 4 ఐలాండ్స్ చూపిస్తారు. రాగానే మా వారు షర్ట్ ఇంకా జీన్స్ వేసుకున్నారు. వద్దు ఇలా హెవీ డ్రెస్సెస్ వేసుకోవద్దు, కొంచెం లైట్గా ఉండేటట్టు వేసుకోమని అక్కడ చాలామంది సజెస్ట్ చేశారు. అందుకని తను చేంజింగ్కి వెళ్ళాడు. ఇంకా నేను ఇప్పుడు చూపించాను కదా ఆరెంజ్ బ్యాండ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ బ్యాండ్స్ ఇస్తారు. సో ఆ రెస్పెక్టివ్ బోట్స్లో మనం ట్రావెల్ చేయాలి. అంటే ఆరెంజ్ బ్యాండ్స్ అందరు వేసుకునే వాళ్ళు ఒక బోట్లో, గ్రీన్ బ్యాండ్స్ వేసుకునే వాళ్ళు మీరు ఇంకో బోట్లో అలా వెళ్ళాలి. ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేయకూడదు, ఏవేవి చేయొచ్చు అని డీటెయిల్గా డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక 15 minutes డే మొత్తం ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయో చెప్పారు. అవి మా బోట్స్ అండి. ఈ బోట్లో ఏంటంటే 15 to 20 members కెపాసిటీ ఉంటుంది. సో మొత్తం ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళే చూసుకుంటారు. మనకి డ్రింక్స్ అరేంజ్ చేయడం, అదే కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ లంచ్ కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఈవినింగ్ వరకు. మేము స్పీడ్ బోట్ ఆప్ట్ చేసుకున్నాము ప్యాకేజ్లో. అదైతేనే 4 ఐలాండ్స్ కవర్ చేస్తుంది. ఒకవేళ నార్మల్ బోట్ అయితే స్లోగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఓన్లీ 1 మెయిన్ ఐలాండ్కి తీసుకెళ్తామని చెప్పారు. నేను మా వివాన్ స్పెక్స్ పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా చేసి వచ్చామండి, అదే మేము చేసిన మిస్టేక్. ఈ ట్రిప్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే మా వారికి సీ సిక్నెస్ ఉంది. బోట్లో కనుక ఎక్కువసేపు ట్రావెల్ చేసిన కుదుపులు ఉన్నా సరే త్రో అప్ చేసేస్తారు అనమాట. సో వాళ్ళకి ఆ బోట్లో వాళ్ళకి అలవాటే. ప్రతి ట్రిప్లో 2-3 ఇలాంటి వాళ్ళు ఉంటారట. సో వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు, కవర్స్ ఇచ్చి అవన్నీ. వచ్చేసామండి ఫీఫీల్ ఐలాండ్కి. ఇది వాడి ఫస్ట్ టైం ఒక బీచ్ చూడ్డం, ఎంజాయ్ చేయడం. ఇంత వాటర్లో అసలు వాడు ఇంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు ఈ ట్రిప్లో. మేము వాడిని ఇంక వదిలేసాము, ఆడుకొని ఇచ్చాము. ఇసుకలో కూడా ఎక్స్ప్లోర్ చేస్తాడు, అంతా ఎక్స్పీరియన్స్ చేస్తాడని చెప్పి. ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే వాడు ఇసుక తీసుకొని నోట్లో పెట్టుకోకుండా ఉండాలి. ఇసుకలో ఆడడం కూడా మంచిదే అండి, అంటే కైండ్ ఆఫ్ సెన్సరీ ప్లే. వాడు అది బాగా ఎంజాయ్ చేశాడు, ఆ ఇసుకని టచ్ చేయడం, ఫీల్ అవ్వడం. వాడికి ఫస్ట్ టైం అదే బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. అక్కడ యాక్చువల్లీ షాప్స్ కూడా ఉన్నాయండి, కిడ్స్కి బీచ్ రిలేటెడ్ టాయ్స్ అమ్ముతున్నారు. మేము ఈ షూస్ తీసుకున్నాము, వీటిని వాటర్ షూస్ అంటారు. ఇవి మ్యాండేటరీగా తీసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ ఒక సజెషన్ ఏంటంటే ఫుకెట్లో ఐలాండ్స్ టూర్ ప్లాన్ చేసే వాళ్ళకి ఒక టిప్ ఏంటంటే మీరు ముందే తీసుకోండి షూస్. మార్కెట్లో మీకు 100 బాతే పడుతుంది. బట్ ఇక్కడ ఐలాండ్లో వచ్చేసరికి మేము ఒక్కొక్క పెయిర్ 250 బాత్ తీసుకొని కట్టి తీసుకోవాల్సి వచ్చింది. మా వాడి చిన్న కాలు కాబట్టి వాడి సైజ్ దొరకలేదు. సో వాడి ఎక్సెప్షన్ అలౌ చేశారనమాట. ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళాము. ఇది మాయాబీ ఐలాండ్, ఇది సెకండ్ ఐలాండ్. అసలు బెస్ట్ బీచ్ ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డే మొత్తం ఈ 4 ఐలాండ్స్లో ఇదే హైలైట్ అని చెప్పాలి. మాయాబీ బీచ్ చాలా క్లీన్గా ఉంది. ప్లస్ శాండ్ కూడా వైట్ శాండ్, అసలు పౌడర్లా ఉంది, స్మూత్గా, చాలా ఫైనెస్ట్ పౌడర్లాగా అనిపించింది. చాలా బాగుంది బీచ్. వివాన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. వాడు ఫస్ట్ టైం ఆ వాటర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. ఈ ట్రిప్ మొత్తంలో థ్యాంక్స్ చెప్పాల్సింది వాడే, ఎక్కడా ఏడిపించలేదు. ఫుడ్ పెట్టినప్పుడు తినేశాడు, అల్లరి చేయకుండా, అసలు గోల చేయకుండా, నిద్ర వచ్చి పడుకున్నాడు. మొత్తం మా ముగ్గురులో ఎంజాయ్ చేసింది అయితే ఎక్కువ వివానే. మేము చాలా భయపడ్డాము, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, చిన్న బేబీ 1 year బేబీ కదా అని. కానీ అస్సలు లేదు, మేము ట్రస్ట్ చేసాము. బాగానే కరెక్ట్గా వాడు అదే చేశాడు. ఇక్కడ 45 minutes స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము 3rd ఐలాండ్కి. రిటర్న్ అయ్యేటప్పుడు ఒకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఏంటిది, ఇక్కడ క్యాండిల్స్ కూడా పెట్టారండి లోపల. నాకు టెంపుల్ లాగా అనిపించింది. బెల్ ఉంది ఏంటా అని వెళ్ళి చూస్తే లోపల ఏమున్నాయంటే మందు బాటిల్స్. వాళ్ళు అసలు ఎందుకు పెట్టారో అది తెలియదు, కానీ వెరైటీగా అనిపించింది ఎందుకో మాకు. ఇంకా మా బోట్ వాళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయిపోయాం 3rd ఐలాండ్కి. ఇది వైకింగ్ కేవ్. నేను మ్యూజిక్ ఆఫ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకసారి ఒక లుక్ వేయండి.
నేను ఈ హ్యాట్ తీసుకున్నాను, అదే ఆ షూస్ ఇంకా ఈ హ్యాట్ కొనుక్కున్నాను అక్కడ స్టార్టింగ్లో. ప్లేస్ ఫొటోస్కి బాగుంటుంది. మీరు అక్కడ చూస్తే వాటర్ కలర్ ఒక సర్టెన్ లెవెల్ తర్వాత వేరే కలర్లో ఉంది. అక్కడికి స్పీడ్ బోట్స్ అలౌ చేయరు. ఆ పర్టికులర్ బార్డర్ తర్వాత ఓన్లీ లాంగ్ టైల్ బోట్స్ వెళ్తాయి. సో మేము ఇక్కడ స్కూబా డైవింగ్ ఆఫ్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో కొంచెం ఆయనకి సీ సిక్నెస్ ఉందని తెలిసింది, అంటే అప్పుడే త్రో అప్ కూడా చేశారు. ఎందుకులే స్కూబా డైవింగ్ రిస్క్ అని చెప్పి మేము ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతాయండి. సో ఈ లోపల నేను లంచ్ పెట్టేశాను వివాన్కి. ఇక్కడ మా వారేమో స్విమ్మింగ్ చేస్తున్నారు. కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం బాగానే అయింది, ఆయన హెల్త్ స్టేబుల్ అయిపోయింది. తనకి ఇంకా ఆ ఫీలింగ్ ఏం లేదు, వామిటింగ్ వచ్చే ఫీలింగ్ అవన్నీ పోయాయి, కొంచెం స్టేబుల్ అయిపోయారు. ఇక్కడ మెయిన్లీ ఫోటోషూట్స్కి వస్తారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఇక్కడ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. మీరు ఇంకా అటువైపు ఆ బార్డర్ దాటి వెళ్తే స్కూబా డైవింగ్ చేసే దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా ఉంటాయి, అవి కూడా కనిపిస్తాయంట బయటికి. ఇక్కడ ఒక 1 అవర్ ఆగి 4th ఐలాండ్కి వచ్చేసాం. ఇది 4th ఐలాండ్ అండి. దీని పేరు కాయ్ నూయ్. ఇది లాస్ట్ ఐలాండ్. ఇక్కడ సన్సెట్ బాగుంటుందని సన్సెట్ టైంకి ఈ ఐలాండ్కి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మీకు యాక్టివిటీస్ ఉంటాయి. పారాసైలింగ్ ఉంటుంది, స్నార్కెలింగ్ ఉంటుంది, స్కూబా డైవింగ్ ఉండదు. నేను స్నార్కెలింగ్ తీసుకున్నాను. ఒక 30 minutes అలా ఎంజాయ్ చేశాను. లోపల పెబుల్స్ అవన్నీ కూడా కనిపించాయి, చాలా క్లియర్గా ఉంది వాటర్. ఈవినింగ్ స్నాక్స్కి ఫ్రూట్స్ ఇంకా డ్రింక్స్ ఇచ్చారు. ఇంకా స్టార్ట్ అయిపోయామండి వెనక్కి. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ వాళ్ళు క్లిక్ చేస్తారు. ఇంకా హోటల్కి స్టార్ట్ అయిపోయాము. హోటల్కి వెళ్ళేసరికి అరౌండ్ 7:30, 8 అలా అయింది. ఫుడ్ ఆర్డర్ చేసాము కింద. అది రావడానికి ఒక 20 minutes పడుతుందని చెప్పారు. ఈ లోపల మా వాడు పూల్ చూశాడు. అసలు మార్నింగ్ నుంచి అన్ని 4 ఐలాండ్స్ తిరిగిన తర్వాత ఇక్కడ వాడకి అసలు మళ్ళీ వాటర్ చూడంగానే మళ్ళీ ఎక్సైట్మెంట్. ఇంకా దిగుదామా అని గోల్ చేసేసరికి ఇంకా వాటర్లో దిగాం. కాసేపు ఒక 1 hour అక్కడ ఇట్లా పూల్లో ఆడుకున్నాము. ఇంకా ఫుడ్ కూడా రావడానికి 20 minutes పడుతుంది కదా అని మేము కూడా కొద్దిగా ఇంకా టైం పాస్ చేసాము. అసలు 4 ఐలాండ్స్ తిరిగిన టైర్డ్నెస్ వాడి ఫేస్లోనే లేదు. వాటర్ చూడంగానే మళ్ళీ యాక్టివేట్ అయిపోయాడు. వివాన్ అయితే మమ్మల్ని బాగా సపోర్ట్ చేశాడు. వాడు అసలు ఎక్కడ ఏడడం కానీ గోల్ చేయడం కానీ ఏం చేయలేదు. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు, మమ్మల్ని ఎంజాయ్ చేయనిచ్చాడు. ఇవాళ ట్రిప్తో తెలిసింది ఏంటంటే మాకు సీ సిక్నెస్ ఉందని తెలిసింది. సో Day 4 మేము జేమ్స్ బాండ్ ఐలాండ్ ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా. కానీ మొత్తం ప్లాన్ చేంజ్ చేయాల్సి వచ్చింది అప్పటికప్పుడు. కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వేరియబుల్ ఎక్స్పీరియన్స్ చేసాము. నేను చెప్తాను క్లియర్గా 4th డే ఏం చేసాము. అంతే అండి ఈ వీడియోకి. ఇంక రూమ్కి వెళ్ళి తినేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ Day 3 వ్లాగ్ వస్తుంది. ఆ రోజు వాడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే. వాడికి షార్క్స్ ఇంకా టైగర్స్ ఇష్టం అని చెప్పి అక్వేరియాకి ఇంకా టైగర్ కింగ్డమ్కి వెళ్ళాము. సో వాడి ఫస్ట్ బర్త్డే టైగర్తో సెలబ్రేట్ చేసుకుందామని టైగర్ కింగ్డమ్ ప్లాన్ చేసామన్నమాట ఆ రోజు. ఇంకా రూమ్కి వెళ్ళాక చిన్న సెలబ్రేషన్ లాగా కూడా చేసాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.